నవశక్తులు గణిత శాస్త్ర సమన్వయపూరితమైన పవిత్రాకారాలలో శ్రీచక్రాకారం ప్రశస్తమైనది. శ్రీచక్ర తత్వాన్ని ఇప్పుడు గమనిద్దాం. దానికన్నా ముందుగా శక్తి తత్వాన్ని సంగ్రహంగా పరిశీలిద్దాం. ఈ ప్రపంచం యొక్క సృష్టి అంతా నిర్గుణ పరబ్రహ్మంలోంచే సంభవిస్తోందని సమస్త వేద పురాణాలు నిర్వచిస్తున్నాయి. అయితే నిర్గుణ పరబ్రహ్మ నిర్వికారమైనది. ఏ మార్పులు లేని పరబ్రహ్మలోంచి ఇన్ని మార్పుల ప్రపంచం ఎలా ఉత్పన్నమవుతోంది, అదెలా సంభవం అని ప్రశ్న కలగటం సహజం. శ్రీ శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో శివ శక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్త్వా మారాధ్యం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అన్నారు. శక్తితో కలిసి ఉన్నప్పుడే శివుడు అనగా పరమాత్మ సృష్టి చేయటానికి సమర్థుడవుతాడు. శక్తితో కలిసి లేకపోతే ఆయన కదలటానికి కూడా సమర్థుడు కాడు. అందువల్లనే హరిహర బ్రహ్మాదులంతా ఆ శక్తినే ఆరాధిస్తూ ఉంటారు. అట్టి శక్తికి నమస్కరించాలన్నా లేదా స్తోత్రం చేయాలన్నా పుణ్యం లేని వారికి సాధ్యం కాదు అని పై శ్లోకానికి భావం. ఇది శంకరాచార్యుల వారి సౌందర్యలహరిలో మొదటి శ్లోకం. వారి సిద్ధాంతాలకు ఇది సమన్వయ శ్లోకం. ఈ శ్లోకాన్ని ఇలా ఉంచి మనం మరోవైపు నుంచి చూద్దాం. ప్రపంచంలో ఏదైనా కదలిక ఉంది అంటే దాని వెనకాల ఏదో ఒక శక్తి ఉన్నట్లు ఖాయమే కదా. కదలిక అంటే భౌతికమైన కదలిక మాత్రమే కాదు, మానసిక చలనం కూడా కదలికే. అందుకనే మన పురాణాలలో శక్తి 3 రకాలన్నారు. 1 ఇచ్ఛాశక్తి, 2 జ్ఞానశక్తి, 3 క్రియాశక్తి. ఏదైనా పని జరగాలంటే ముందు ఆ పని చెయ్యాలనే కోరిక అంటే ఇచ్చ పుట్టాలి. ఇదే ఇచ్ఛాశక్తి. కోరిక కలిగినాక ఆ పని ఎలా చెయ్యాలో ఆ జ్ఞానం కలగాలి. ఇదే జ్ఞానశక్తి. ఇచ్ఛా జ్ఞానం రెండూ ఉన్నాక సరాసరి పని జరగాలి. ఇది క్రియాశక్తి. ఒకడికి కుండలు చెయ్యాలనే సంకల్పం కలిగింది. ఇది ఇచ్ఛాశక్తి వల్ల కలుగుతోంది. మట్టి తెస్తే దానితో కుండలు చేయవచ్చు అని అతనికి తెలిసింది. ఇది జ్ఞానశక్తి. ఇక చక్రం మీద మట్టి ముద్ద పెట్టి దాన్ని జాగ్రత్తగా కుండగా రూపొందించాడు. ఇది క్రియాశక్తి. ఈ ప్రపంచం మొత్తం ఒక కుండగా భావించండి. దీన్ని సృష్టించే సృష్టికర్త ఉంటాడు కదా. ఆయనైనా సృష్టి అనే స్పందనను పొందాలి అంటే ఈ 3 శక్తుల యొక్క సమావేశం తప్పదు. అంటే తేలిందేమంటే సృష్టి మొత్తం అంతా కూడా ఈ 3 శక్తుల యొక్క విపరిణామమే తప్ప మరొకటి కాదు. అందువల్లనే ఈ ప్రపంచంలోని ప్రతి అణువులోనూ నిరంతర చలనశీలనమైన శక్తి యొక్క అపార రాశిని మనం దర్శించగలుగుతున్నాం. ఈరోజు విజ్ఞాన శాస్త్రం వృద్ధి చెంది ప్రపంచంలో పదార్థం అనేది శక్తి యొక్క రూపాంతరమే అని నిరూపించింది. పదార్థంలోని ప్రతి అణువును E=mc² అనే సూత్రం ప్రకారంగా శక్తి ప్రవర్తింప చేయవచ్చునని విజ్ఞాన శాస్త్రం ఈనాడు నిరూపిస్తోంది. ఏ అణువును పగలగొట్టి చూచినా అందులో అపార శక్తి దర్శనం ఇస్తుంది అని కూడా ఈనాడు విజ్ఞాన శాస్త్రం మనకు నిరూపిస్తోంది. మనకు విజ్ఞాన శాస్త్రం ద్వారా కనిపించేదంతా క్రియాశక్తి యొక్క రూపాంతరం. దీని వెనకాల జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తులు అనేవి ఉన్నాయని మనం తేలికగానే ఊహించగలం. ఈ 3 కలిసిన సంపూర్ణ శక్తికే మనవారు పరాశక్తి, ప్రకృతి అని, అవ్యక్తమని, శుద్ధమాయ అని పేర్లు పెట్టారు. వీటిలో
ప్రకృతి అనే పేరు ఎక్కువ ప్రసిద్ధమైనది. ప్రకృతి అంటే ప్రా ప్లస్ కృతి. కృతి అంటే క్రియాశక్తి. ప్రకృతి అంటే గొప్ప కృతి, అంటే సృష్టిని మాత్రమే కాక స్థితిని సంహారాన్ని కూడా చేసే శక్తి అని అర్థం. భగవద్గీతలో కూడా ఈ ప్రకృతి తత్వాన్ని గూర్చి విపులంగా చర్చించబడి ఉంది. ఇంతకు కుండలను కుమ్మరివాడు చేస్తున్నాడా, వాడిలో ఉన్న ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు చేస్తున్నాయా అని ప్రశ్న వేస్తే శక్తులే చేస్తున్నాయి అనేది తర్క సమైన సమాధానం. ఎందుకంటే కుమ్మరివాడు నిరంతరంగా కుండలను చేసి పోస్తూ ఉండడు. వాడిలో ఇచ్ఛా జ్ఞానశక్తులు ప్రకోపించినప్పుడు మాత్రమే క్రియాశక్తి ద్వారా కుండలు ఆవిర్భవిస్తూ ఉంటాయి. ఇదే సూత్రాన్ని యావత్ ప్రపంచానికి అన్వయింపచేస్తే ప్రపంచానికి జన్మనిచ్చింది ఇచ్ఛా జ్ఞాన క్రియలనే 3 శక్తులు కలిసిన పరాశక్తియే కానీ మరొకరు కాదు. అందువల్లే ఈ జగత్తు మొత్తానికి పరాశక్తియే తల్లి అని శాస్త్రాలు నిర్ణయించాయి. సాక్షాత్తుగా జన్మనిచ్చేది తల్లే గాని తండ్రి కాదు. అందువల్లే శక్తిని జగన్మాతగా దర్శించారు మన మహర్షులు. అందువల్లనే శంకరాచార్యుల వారి శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితం అనే శ్లోకంలో ఆ శక్తిని హరిహర బ్రహ్మాదులంతా ఆరాధన చేస్తున్నారు అని చెప్పారు. ఆమెను తల్లిగా ఉపాసిస్తున్నాం కనుక ఆమె కరుణ మన మీద ప్రసరించటం సహజం. యద్భావం తద్భవతి కదా. ఆ తల్లి అనగా శక్తిమాత ఈ సృష్టినే కాక స్థితి సంహారాలను కూడా తనే చేస్తోంది. కుమ్మరివాణిలోని ఇచ్ఛా జ్ఞానశక్తులు కుండలనే క్రియను పుట్టిస్తున్నాయి. కంసాలిలోని ఇచ్ఛా జ్ఞానశక్తులు నగలనే క్రియను పుట్టిస్తున్నాయి. అదే రీతిగా బ్రహ్మలో ఆ పరాశక్తి సృష్టిని కలిగిస్తోంది. విష్ణువులో అదే పరాశక్తి స్థితిని కలిగిస్తోంది. రుద్రుడిలో అదే పరాశక్తి సంహారాన్ని కలిగిస్తోంది. అందుకే ఆ ముగ్గురు కూడా ఆ శక్తి మాతనే ఆరాధిస్తున్నారు. అందుకే మనం కూడా ఆ తల్లినే ఆరాధిస్తున్నాం. అయితే మనం శుద్ధ స్వరూపంలో శక్తిమాతను దర్శించలేం, ఊహించనైనా లేము. అందుకోసమే శక్తిమాత తన మొదటి రూపంగా శ్రీచక్రాన్ని నిర్మించింది. ఆ పైన వివిధ దేవీ రూపాలను స్వీకరించి మన ఉపాసనకు సౌలభ్యం కల్పించింది. ఈ విధానాలలోనే నవరాత్రి ఉత్సవాలు ఒకటి. ఈ ఉత్సవాలలో శక్తిమాతను 9 రూపాలుగా అర్చన చేస్తాం మనం. 9గానే ఎందుకు? నిజానికి శక్తి యొక్క రూపాలు అనంత రీతులు. ఈనాటి సైన్స్ కూడా శక్తి అనంత విధాలుగానే ఉందని అంగీకరిస్తోంది కదా. అనంత రీతులకు సంకేతం 9. ఎందుకంటే 9 తర్వాత అంకెలు మళ్ళీ పునరావృత్తమవుతాయి. అందుచేత 9 అంకెలలో పరాకాష్ఠకు సంకేతం. అందుకే నవదుర్గా రూపిణిగా అమ్మను మనం అర్చిస్తున్నాం. అంటే ప్రపంచంలో మనం ఊహించను కూడా లేనన్ని వివిధ రూపాలలో ఉన్న శక్తిని మనం ఆరాధిస్తున్నామన్నమాట. అందుకే నవశక్తులు, నవావరణలు, నవరాత్రులు అనే సంప్రదాయాలు ఏర్పడ్డాయి. శ్రీచక్రంలో నవావరణల పేర్లు ఆరోహణ క్రమంలో: భూపురత్రయం, త్రైలోక్య మోహన చక్రం, 2 షోడశదళ పద్మం, సర్వశా పరిపూరక చక్రం, 3 అష్టదళ పద్మం, సర్వ సంక్షోభిణి చక్రం, 4 చతుర్దశారం, సర్వ సౌభాగ్య చక్రం, 5 బహిర్దశారం, సర్వార్థ సాధక చక్రం, 6 అంతర్దశారం, సర్వరక్షాకర చక్రం, 7 అష్టకోణం, సర్వరోగహర చక్రం, 8 త్రికోణం, సర్వసిద్ధిప్రద చక్రం, 9 బిందువు, సర్వానందమయ చక్రం. శ్రీచక్రంలో ఉన్న మొత్తం త్రిభుజాల సంఖ్య 43, మొత్తం పద్మాల సంఖ్య 24, మొత్తం వృత్తాల సంఖ్య 7 బిందువుతో కలిపి. శ్రీచక్రము మానవ దేహము. ఇలా నవావరణాత్మకంగా ఉన్న శ్రీచక్రానికి మానవ శరీరానికి అభేదాన్ని అనుసంధానం చేయాలని శాస్త్రం చెబుతోంది.
దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేద జ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. దేహమే దేవాలయం, జీవుడే అక్కడి దేవుడు, అజ్ఞానమే నిర్మాల్యం, దాన్ని పరిహరించాలి. ఆ దేవుడే నేననే భావనే పూజ, ఆ భావనతోనే అర్చించాలి. అష్టాచక్ర నవద్వార దేవానాం పూరయోధ్య తస్యాగం హిరణ్మయ కోశ స్వర్గో లోకో జ్యోతిషావృత అని యజుర్వేదంలో చెప్పబడింది. ఒకానొక దేవపురం ఉంది. దానికి గల చక్రాలు 8, ద్వారాలు 9. దాన్ని గెలవటం కష్టం. ఆ నగరంలో గల బంగారు కోశమే జ్యోతిర్మయమైన స్వర్గలోకం. ఇలాంటి మంత్రాలన్నీ నిగూఢ సంకేతాలతో నిండి ఉన్నాయి. మనం ఇప్పుడు వైజ్ఞానిక దృష్టితో మాట్లాడుకుంటున్నాం కనుక ఆధ్యాత్మిక విషయాలను అలా ఉంచి వైజ్ఞానిక దృష్టితో వీటి సమన్వయాన్ని పరిశీలిద్దాం. శ్రీచక్ర పరంగా సమన్వయం. శ్రీచక్రంలో నవావరణలు ఉన్నాయని ఇందాకనే ప్రస్తావించుకున్నాం. వాటి పేర్లు కూడా చెప్పుకున్నాం. వాటిలో బహిర్దశార అంతర్దశారాలను కలిపేస్తే అప్పుడు శ్రీచక్రం అష్టాచక్ర అవుతుంది. నవద్వార అంటే నవ త్రికోణాలు. శ్రీచక్రంలో 4 శివ త్రికోణాలు, 5 శక్తి త్రికోణాలు ఉంటాయి. ఈ 2 కలిపితే మొత్తం 9 త్రికోణాలు అవుతాయి. వాటిని నవద్వారాలుగా పై మంత్రం నిర్దేశిస్తోంది. శ్రీచక్రంలో 9 త్రికోణాలు ఉంటాయి అనే దానికి ప్రమాణంగా శంకర భగవత్పాదుల వారి సౌందర్య లహరిలోని ఈ క్రింది శ్లోకాన్ని మనం స్వీకరించవచ్చు. చతుర్భి శ్రీకంఠై శివ యువతిభి పంచభిరపి ప్రభిన్నాభి శంభోర్నవభిరభి మూల ప్రకృతిభి చతుశ్చత్వారింశ ద్వసుదళ కళాశ్రిత్రివలయ త్రిరేఖాభిసార్థం తవ శరణ కోణాం పరిణత అని సౌందర్యహరే. తాత్పర్యం, తల్లి నీకు నిలయమైన శ్రీచక్రం శివకోణాలు 4, శక్తి కోణాలు 5, 9 మూల ప్రకృతులు, అష్టదళ షోడశదళ త్రివలయ భూపుర త్రయాలతో మొత్తం 44 అంచులు కలది. శ్రీచక్రంలో త్రికోణ, అష్టకోణ, దశకోణద్వయ, చతుర్దశ కోణాలనే 5 శక్తి చక్రాలు, బిందు, అష్టదళ, షోడశదళ, చతురస్రాలు అనే 4 శివచక్రాలు. ఇది నవచక్రాత్మకం, శివశక్తులు 2 కలిసిన రూపం. ఇక శరీరపరంగా సమన్వయం చేసుకుంటే శరీరంలోని షట్చక్రాలు, సహస్రారం, లంబికాగ్ర కమలం వీటిని కలిపితే శరీరం అష్టాచక్ర అవుతుంది. ఇక శరీరంలోని నవరంధ్రాలే నవద్వారాలు. ఈ విధంగా అష్టాచక్ర నవద్వార అనే మంత్రాన్ని శ్రీచక్రానికి శరీరానికి కూడా సమన్వయించుకోవాలని పెద్దలు చెబుతున్నారు. ఇక విజ్ఞాన శాస్త్ర పరంగా పరిశీలిద్దాం. పిహెచ్ఐ పై అనే రేషియో ఒకటి ఉంది. దీని విలువ 1.6180339. ఈ పై రేషియో చాలా రకాల ఆర్గానిక్ బాడీస్లో కనిపిస్తుంది. ఉదాహరణ, మనిషి వేళ్లల్లో మొదటి ఎముక, రెండవ ఎముకల రేషియో పై 1.618, రెండవ ఎముక, మూడవ ఎముకల రేషియో కూడా పై 1.618. కీళ్ల ఎముకల్లో కూడా ఈ రేషియో ఇలాగే ఉంది. చిత్రం ఏమిటంటే శ్రీచక్రంలో ఉన్న వృత్తాల వ్యాసార్థాల రేషియో కూడా పై రేషియోలోనే ఉందని ప్రొఫెసర్ పీసపాటి వెంకట గోపాలకృష్ణమూర్తి గారు నిరూపించారు. వారు శ్రీచక్ర ఏ లైనియర్ అప్రాక్సిమేషన్ టు నాన్ లైనియర్ రియాలిటీ అనే గ్రంథం రాశారు. ఈ పై రేషియో పై విలువను ఆర్యభటుడు 11వ శతాబ్ది అనగా 3.141602గా చెప్పాడు. చైనా వారు 3.141592 అన్నారు. గుంటూరుకు చెందిన వివి రావు గారు శ్రీచక్ర దర్శనం అనే గ్రంథంలో శ్రీ విద్యా సూత్రాల నుంచి పై విలువను సాధించి చూపించారు. శ్రీచక్రంలో ఉండే పద్మ త్రికోణ వృత్తాల
సంఖ్యలను భిన్నాలుగా మార్చి వాటిని వరుసగా శ్రీ రావు గారు నిరూపించారు. హైదరాబాదుకు చెందిన డాక్టర్ జిఎస్ మూర్తి గారు శ్రీచక్రం ఇట్స్ జామెట్రీ అండ్ మెటాఫిజిక్స్ అనే గ్రంథంలో శ్రీచక్రంలో గల రేఖాగణితానికి దేవతా తత్వాలకు గల సంబంధాలను వైజ్ఞానికంగా నిరూపించారు. శ్రీచక్రంలో ఉన్న దేవత యొక్క ఆకారం ప్రొఫెసర్ పీసపాటి వెంకట గోపాలకృష్ణమూర్తి గారు శ్రీచక్రంలో గల రేఖలకు ఎనర్జీ వాల్యూస్ ఇచ్చి కంప్యూటర్కి ఫీడ్ చేయగా శ్రీచక్రంలోని నవావరణలకు రూపాలు మారుతూ వచ్చి చివరికి మొత్తం శ్రీచక్రం యొక్క ఆకారం వచ్చింది. ఈ ఆకారాన్ని బట్టి ఈ చక్రంలో ఆరాధింపబడే దేవత యొక్క రూపాన్ని మహర్షులు ఎలా దర్శించారో తెలుసుకొని ఆనందిద్దాం. అరుణాం కరుణా తరంగితాక్షిం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాదిభిరావృతాం మయూఖై అహమిత్యేవ విభావయే భవానీ. ఆ దేవి లేత ఎరుపు రంగులో ఉంది. ఆమె కనులలో నుంచి కరుణ తరంగాల వలె ప్రవహిస్తోంది. ఆమె తన 4 చేతులతో పాశము, అంకుశము, పుష్పబాణము, ధనుస్సు అనే వాటిని ధరించి ఉంది. అణిమాది శక్తులు ఆమె చుట్టూ కిరణాలై ఆవరించి ఉన్నాయి. అట్టి ఆ దేవిని నేనే అని భావన చేస్తున్నారు. శ్రీచక్రం పిరమిడ్ నిర్మాణంలో అనేక విచిత్ర శక్తులు ఉన్నాయని ఈనాడు చాలామందికి తెలుసు. మినీ పిరమిడ్స్తో అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఈజిప్టులోని గిజా అనే ప్రాంతంలో గ్రేట్ పిరమిడ్ ఉంది. పిరమిడ్ అంటే పివైఆర్ఏ పైరా అంటే అగ్ని అంటే శక్తి, ఎంఐడి మిడ్ అంటే మధ్య, గరిమ నాభిస్థానం. ఇది కాస్మిక్ ఎనర్జీని ఆకర్షించి తన గర్భంలో నిలబెట్టుకుంటుంది కనుక దీనికి పేరు పెట్టారు. పిరమిడ్ అనేది సమత్రికోణ త్రిభుజం. దీని శీర్షకోణం 76 డిగ్రీల 16 నిమిషాలు. దీని భూకోణాలు 52 డిగ్రీల 52 నిమిషాలు. శ్రీచక్రంలో చిన్న త్రిభుజాలను వదిలేసి ప్రధానమైన 4 శివ త్రిభుజాలను 5 శక్తి త్రిభుజాలను పరిశీలిస్తే వాటి శీర్షకోణం 76 డిగ్రీలు, భూకోణం 52 డిగ్రీలు ఉంటాయని శ్రీ శివల సుబ్రహ్మణ్యం గారు చెబుతున్నారు. ఇలా డిగ్రీల పరంగా పిరమిడ్కి శ్రీచక్రానికి సామ్యం ఉంది. ఇది గాక శ్రీచక్రంలో ఇంకా ఎన్నో విశేషాలు ఉన్నాయి కనుక ఇది కాస్మిక్ ఎనర్జీని పూర్తిగా ఆకర్షింపగలదని గ్రహిద్దాం. సెలవు.